జోర్డాన్ దగ్గర, సిరియా దగ్గరలో ఉన్నటువంటి జోర్డాన్ దగ్గర కాపలా కాస్తున్నటువంటి వాళ్ళ మీద జరిగినటువంటి దాడి ఉంది కదా, ఆ దాడిలో కీలకమైనటువంటిది టవర్ 22 దగ్గర నిద్రిస్తున్నటువంటి అమెరికన్ సైన్యం మీద దాడి చేయడం, అక్కడ 3 చనిపోవడం, 27 మంది గాయపడినటువంటి సంఘటన. అది లాంగ్ రేంజ్ మిసైల్ ద్వారా జరిగిన అటాక్. అది ఇరాన్లో నుంచి జరిగింది. అయితే దానికి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ మేమే చేశామని ప్రకటించింది. ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో అది ఇరాక్లో ఉంటుంది, కానీ దాన్ని నడిపించేది ఇరాన్. దాని హెడ్డే ఇరాన్ వాడు. దాన్ని నడిపించేది ఇరాన్కి సంబంధించినటువంటి సైనికాధికారులు. గతంలో అట్లాగా వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళిన సందర్భంలోనే సాలమ్ని అనేటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక చీఫ్ని డ్రోన్తో లేపేసింది అమెరికా ఆ రోజున ఇజ్రాయెల్ సహకారంతో. కాబట్టి అది ఇరాన్ నడిపించేది. కాకపోతే ఇరాన్ ఇప్పుడు ఏం చెప్తుంది, తను డైరెక్ట్గా చేయదు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద యుద్ధమైనా తను డైరెక్ట్గా చేస్తుందా? హౌతీ తీవ్రవాదుల చేత, హెజ్బుల్లా తీవ్రవాదుల చేత, హమాస్ తీవ్రవాదుల చేత, ఇదే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ చేత, అలాగే ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ ద్వారా చేపిస్తుంది కదా. అట్లాగే ఇది కూడా మాకేం సంబంధం లేదని ఇరాన్ చెప్పుకుంటోంది. అమెరికా ఇది ఇరాన్ పనే అని చెప్పినటువంటి నేపథ్యంలో